ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం. హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, వై జంక్షన్, కూకట్పల్లి. దివ్య, నువ్వు ఈ చైర్లో సూపర్ గా ఉన్నావు. వినోద్, అక్కడికి వెళ్ళి కూర్చుందాం పదా. ఏ ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, రా. లేవరా. సూపర్ ఫిగర్. ఈ జిడ్డు మొహంగాడికి దొరికింది. అదే నాకు దొరికింటేనా చాక్లెట్ చప్పరించినట్టు చప్పరించేసి ఉంటావాడిని. ఇప్పుడు ఎక్కడే కూర్చో, నేను ఎప్పుడే వస్తాను. ఏ మంచం తీసుకొస్తావా? బాత్రూమ్ కి. అయితే వెళ్ళు. ఏయ్ సీను, ఏంట్రా ఇది? చేతి ఆ వినోద్ గాడు వేస్తే బాగుంటుందా? ఛీ, అసలు నువ్వు మనిషివేనా? కాదు కాబట్టి ఇలా వచ్చాను. రేయ్, ఛీ. దివ్య, ఆగు దివ్య. దివ్య, ఆగు. ఎక్కడికి వెళ్తావే? వినోద్, వదిలేరా. వినోద్, ఐమ్ సారీ. వదిలిపెట్టు ప్లీజ్. దివ్య ఏంట్రా ఎప్పుడు ఆ వినోద్ గడే లోకం అన్నట్టుంటుంది. నువ్వు మాత్రం మాతో ఉంటున్నావా? ఆ దివ్య లోకంలోనే ఉంటున్నావు. తప్పు మీది కాదురా, మిమ్మల్ని ఇలా తయారు చేస్తుంది ఆ ప్రేమది. ప్రేమ అంటే ఎవరు మావా? ఎవర్రా అది? మనకన్నా ఎక్కువ తాగినట్లుంది. ఏదో గుడంబకేసే ఉంటుందిరా. రేయ్ దివ్యరా. దివ్య, 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 ఏమైంది దివ్య? ఏమైంది దివ్య? ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. కళ్ళు తెరువు దివ్య. ఇప్పుడు ఏం చేద్దాంరా? మీ ఇంటికి వెళ్దాం. మా ఇంటికా? దివ్యని ఇలాగే హాస్పిటల్కి తీసుకెళ్ళడం మంచిది కాదు. ఇలా ఎవరన్నా చూసారంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దివ్య గురించి ఎవరూ తప్పుగా మాట్లాడకూడదురా. మీ ఇంటికి వెళ్ళగానే మీ సిస్టర్ డ్రెస్ ఏదైనా ఉంటే ఇవ్వు. తర్వాత హాస్పిటల్కి తీసుకువెళ్దాం. సరే. దివ్య, ఎవరు నిన్ను ఇలా చేసింది? నీకిష్టం లేకపోతే చెప్పక్కర్లేదు. ఇంట్లోనే వదిలేసేవాడిని, కానీ ఈ టైంలో ప్లీజ్ దివ్య, దయచేసి థ్యాంక్స్ మాత్రం చెప్పద్దు. టేక్ కేర్. టాబ్లెట్స్ టైంకి వేసుకో. తర్వాత రెస్ట్ బాగా తీసుకో. ఏం మాట్లాడాలో తెలియడం లేదు దివ్య. ఏదో చెప్పాలనిపిస్తుంది, చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఈ టైంలో నీతో ఏదీ చెప్పకూడదు, కానీ ఇలా ఒంటరిగా నిన్ను కలుసుకునే అవకాశం నాకెప్పుడూ దొరకలేదు. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నువ్వంటే నాకు అది నేను నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. నువ్వు లేకుండా నేను బతకలేను. కోపడుతు దివ్య, నేను బయలుదేరుతున్నాను. అట్టగడిదా వాళ్ళు కనిపించలేదురా? సారీ, పోతా చూసుకొని వెళ్ళరా. థ్యాంక్స్. హాయ్. ఎక్కడికి బయలుదేరావు? కంప్యూటర్ క్లాస్కి. ఓహో. అది నేను చెప్పిన విషయం. కాఫీ. ఓకే. దివ్య, ఏంటి దివ్య అది? లేకపోతే నాతో దాగుడు ముద్దలాడతావా? రా కూర్చుందాం. అసలు ఇప్పుడు మీరేంటి? మీ పొజిషన్ ఏంటి? మీ టైం మారిపోయిందండి. కూర్చోండి సార్. కాఫీ? ఆది, ఇంకో కప్ కాఫీ. ఇంకో కప్పు కాఫీ. ఏంట్రా ఏదో చెప్పాలన్నా? అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. నాకు 4-5 రోజుల నుంచి ఏదోలా ఉంది. ఏ ఒంట్లో బాలేదా? కాదు దివ్య,
నేను ఎప్పుడు చూస్తూనే ఉండాలనిపిస్తుంది. సరే చూస్తుండు. ఎవరొద్దన్నారు? అది కాదు దివ్య, ఈ మధ్యన ఏవేవో కొత్త కొత్త ఆలోచనలు, రాత్రులు నిద్ర పట్టడం లేదు. వినోద్, ఎగ్జామ్స్ కోసం తెల్లవారులు మేలుకొని చదివావు కదా, హెల్త్ అప్సెట్ అయి ఉండొచ్చు. ఎందుకన్నా మంచిది డాక్టర్ దగ్గరికి వెళ్ళు. థ్యాంక్ యూ. కూర్చో అది. అది ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇంకో కప్పు కాఫీ. షూర్. వినోద్ మ్మ్. చూడు, ఆదికి నేనేం చెప్పినా అస్సలు ఫీల్ అవ్వకుండా ఎలా చేస్తున్నాడో. అతను మనం అనుకున్నట్టు బ్యాడ్ ఫీల్ కాదురా, మంచివాడే. కాకపోతే కొంచెం కొంటె పనులు ఎక్కువ. రే, అతను బాగా మారిపోయాడురా. నన్ను చూసి సిగరెట్ కూడా పారేశాడు తెలుసా. వినోద్, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? నేను ఇంకా అతని గురించి బ్యాడ్గా ఆలోచిస్తున్నానని అతను ఫీల్ అవుతున్నాడు. అలాంటిదేం లేదని అతనితో చెప్తావా? నేనే చెప్పేదాన్ని, కానీ టీజ్ చేస్తున్నా అనుకుంటాడేమో అని. రే, అతను వచ్చేస్తున్నాడా? వినోద్ ప్లీజ్ నాకు వినిపించేట్టు చెప్పకే, నాకేదోలా ఉంటుంది. అతనితో రహస్యంగా చెప్పు, ఓకే? రే వినోద్, చెప్పరా, చెప్పు, చెప్పే. ఎప్పుడు? అది ఇప్పుడే. బావా బావా బావా, ఇది లవ్వా అని అడుగు. అడగరా. అడగరా. ఇది లవ్వే అయి ఉంటుంది. ఏదో ఒక మూడ్లో అవును అని చెప్పిందంటే అంతే చాలు. అడగరా. తెలీదు. తెలియదంట. తెలిసిపోయింది, తెలిసిపోయింది. ఇది లవ్వే, లవ్వే, ఖచ్చితంగా లవ్వే. అదిగో సిగ్గుపడుతుంది చూడు, చూడు సిగ్గుపడుతుందంటే ఇది లవ్వే. ఏ ఆది, లవ్వే, 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 లవ్వే. రే బావా, ఈ రోజు నాతో సినిమాకి వస్తుందేమో అడుగు, జగదాంబ థియేటర్కి. ఏ రే రే, సినిమా చూసేటప్పుడు మెల్లగా అలా చేయి వేయించేమో అడుగు. పళ్ళు రాలుతాయి. పళ్ళు రాలుతాయా? అయితే వేయను. తను ఎప్పుడు వేయమంటే అప్పుడే వేస్తాను. పర్మిషన్ ఇచ్చే వరకు తాకను కూడా తాకను. థ్యాంక్స్ రా బావా. రే, నేను థియేటర్కి వెళ్ళి టికెట్లు తీసుకొస్తాను. రే, ఒకే ఒక్క రిక్వెస్ట్ రా, నువ్వు తన వెంట రావద్దు ఈ ఒక్కరోజు. ఏంటి ప్లీజ్? సరేరా, నేను కూడా వెళ్తాను. రే, నన్ను అలా చూడకురా. అవును, నీకు ఒంట్లో బాగాలేదన్నావు కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకో. ఓకే, బాయ్.